కూడా మేము మా అవసరాల దృష్ట్యా సహజ వనరులు ఉన్నాయి అక్కడ మా గ్రామానికి అవసరం అది ఎప్పుడు కూడా ఒక్క సెంటు కూడా ఎవరు తాల్మేవాడానికి తీయలే ఈ రోజు ప్రజల కోసం తుగనపల్లి గ్రామాల ప్రజల కోసం అయితే ఇస్తాం వాళ్ళ కోసము అక్కడ రోడ్లు వేయండి మంచిగా వాటర్ ఫెసిలిటీస్ కట్టించండి రూములు కట్టించండి వాళ్ళకి ఇల్లు కట్టించండి గుడి కట్టించండి హాస్పిటల్ కట్టించండి ఒప్పుకుంటాం కానీ మీరు ఏదో లేబర్ కోసమని మా కొండనంతా లూటీ చేయాలని చూస్తున్నారు మేము ఎక్కడ కూడా దానికి వ్యతిరేకించుదాం ఈ రోజు మీరు చేయొచ్చు మీరు ఈ రోజు తీసుకోవచ్చు మాకు కూడా గవర్నమెంట్ వచ్చే రోజులు ఉన్నాయి మేము ఆ రోజు దాన్ని మళ్ళా వ్యతిరేకించి దాన్ని తీసుకుపోయేంత వరకు ఇనుకుండే ప్రసక్తే లేదని కూడా చెప్తా ఉన్నాం ఎందుకంటే మాకు సహజ వనరులు ఉన్నాయి పాడి పరిశ్రమ ఉంది ఏదన్నా కూడా గ్రామాల్లో గొల్లు కానీ బర్రెలు కానీ పోవాలన్నా చూడాలన్నా కూడా మనిషి పోతే అక్కడికి ఏదన్నా రావాలన్నా ఎప్పుడు మీరే తీసుకొని లేబర్ అంతా వచ్చి నానాగా యాగిరి చేస్తే మేము ఎట్లా బతకాలని కూడా అడుగుతా ఉన్నాం ఈరోజు కాకపోతే మీరు ఏదన్నా మా కొండను తీసుకోండి ఏది ఈ గ్రామాల ప్రజలకు ఏదన్నా కాలేజీలు కట్టేయండి గుడులు కట్టియండి బడులు కట్టియండి దానికి స్పందించుదాము కానీ మీ ఏదో అవసరాల దృష్ట్యా మీ కార్పొరేట్ అవసరాల దృష్ట్యా మేము పొలాలన్నీ తీసుకుంటాం కొండని తీసుకుంటాం అంటే ఇనుకుంటే క్వశ్చనే లేదు మేమైతే పూర్తిగా వ్యతిరేకించుతున్నాం దీన్ని ఈ రోజు శాంతియుతంగానే నిరసన ర్యాలీలు జరుగుతాయి ఎప్పుడు కూడా ఇదే పద్ధతిలో కొనసాగుతాం కాకపోతే మాత్రం మాకు టైం వస్తుంది వచ్చే రోజు దాల్మ్యా వాళ్ళ మెడలు వంచైనా సరే మా సమస్యలు తీసుకుని తెలియజేస్తాం ఈ రోజు శాంతియుతంగానే వాళ్ళకున్న రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది దీనికి అన్ని విధాలా రామసుబ్బారెడ్డి తోడుగా ఉంటాడు రామసుబ్బారెడ్డి ఏది ఆశించి చేయలేదు జనాలు రైతుల కోసం ఆయన నిత్యం 6 ఏళ్ల నుండి దాల్మ్యా మీద పోరాడుతున్నాడు దయచేసి గమనించండి అని ముఖ్యంగా మీ అందరినీ కోరడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఈ రోజు లోకేష్ గారు వస్తున్నారు దాని ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాం మా రైతు గ్రామాలందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం చాలా మంది పొలాలు ఇచ్చిన బాధితులు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఉద్యోగస్తులు కావాలని అడిగే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఉద్యోగ కల్పన కల్పించాలా పొలాలు పోని వాళ్ళకు కూడా పరోక్షంగా కానీ ఉద్యోగాలు కల్పించాలని అడుగుతా ఉన్నాం ఈ నేలపై కొత్తపల్లె గ్రామం ఉంది ఇక్కడ అన్ని గ్రామాల ప్రజలు మండలంలో కూడా ఎక్కడైనా కూడా ఖాళీలు ఉంటే అందరినీ కూడా దీంట్లో తీసుకునే దానికి సిద్ధంగా ఉండాలని గవర్నమెంట్ లోకేష్ గారు కూడా అది మాట తీసుకున్నాకనే మీ నిజాయితీ నిరూపించుకోండి అని చెప్తా ఉన్నాం లేని ఎడల ఆ ప్లాంట్ ప్రారంభోత్సవాన్ని ఆపి ఈ సమస్యలన్నీ తీర్చినాకనే మీరు రాండి లేకపోతే అది లైవ్ లో తెలియజేసేదానికి మీరు సిద్ధంగా మాట తీసుకున్నాక అది 1 సంవత్సరం 4 నెలలని చూస్తాం ఈ రోజు కలెక్టర్ చెప్పిన దానికి దిక్కు దిశ లేకుండా పోయింది మీరు వచ్చినాకైనా కూడా 1 సంవత్సరం చూస్తాం ఆ లేని పక్షంలో మళ్ళా ముప్పేట దాడి తాల్మే మీద ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను.